హలో ఫ్రెండ్స్, ఎవరైతే సెకండ్ ఫేజ్ గురించి ఏపీ పాలిసెట్ సెకండ్ ఫేజ్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మీకైతే నోటిఫికేషన్ అయితే వదిలాడనమాట. చూస్తున్నారు కదా, పాలిసెట్ 2025 ఫైనల్ పేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసినట్లయితే ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్, మనం డైరెక్ట్గా డేట్స్ మాట్లాడుకుందాం. ఇదంతా మీరు మామూలుగా చదువుకొని డౌన్లోడ్ చేసుకొని, నేను పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు మీరైతే ఫీ పే చేయాల్సి ఉంటుంది. దానికోసం అన్నమాట. ఇది ఆల్రెడీ ఫీ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన వాళ్ళకి అయితే అవసరం లేదు. ఓన్లీ జస్ట్ ఎవరైతే చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకనమాట. ఇదైతే 17th to 19th వరకు అయితే ఇచ్చారు. 1 to లాస్ట్ ర్యాంక్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేట్స్ ఆఫ్ వెరిఫికేషన్ అనమాట. చెప్తాను కదా, ముందు చేసుకున్న వాళ్ళకైతే అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది. 18th to 20 అయితే ఇచ్చారు. 1 to లాస్ట్ ర్యాంక్ అనమాట. ఇది కూడా నెక్స్ట్ ఇది అనమాట అసలైంది. డేట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ అనమాట. ఇది అందరికీ ఇప్పుడే అనమాట. ఇది డేట్స్ వచ్చేసి 18th to 20 అనమాట. ఇది మహా అనుకుంటే ఒక వారం రోజుల్లో మొత్తం అయిపోతుంది. కాబట్టి మీరైతే చాలా అలర్ట్గా ఉండాలి. చూస్తున్నారు కదా, ఇది కూడా 1 to లాస్ట్ ర్యాంక్ అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఇది. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 21st అనమాట. 21st చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనమాట. సీట్స్ అలాట్మెంట్ అయితే 23ని ఇస్తారు. 23ని ఇచ్చిన తర్వాత మీరైతే అన్ని సెల్ఫ్ రిపోర్టింగ్ అది మొత్తం డౌన్లోడ్ చేసుకొని, అలాట్మెంట్ ఆర్డర్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని మీరైతే 24 to 26 అయితే వెళ్ళిపోవాలి. డైరెక్ట్గా కాలేజ్లో జాయిన్ అయిపోవాలన్నమాట. సో మీరైతే అలర్ట్గా ఉండండి. ఇదే ఫైనల్ ఫేజ్ అనమాట. ఇంకైతే మీకైతే ఉండదు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.